ఇవాళ ఉదయం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మన హైదరాబాద్లో వచ్చి ఏదైతే మా సరిహద్దులలో కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామో ఆ కాంపౌండ్ వాళ్ళని గొల్లగొట్టారు. మేము ఈ కాంపౌండ్ వాళ్ళని 2009లో నిర్మించుకోవడం జరిగింది. మా పాలలో మేమందరం కలిసి ఎవరు అద్దెబందుల వాళ్ళు పంచుకొని ఉన్నాము. ఉంటే వీళ్ళు ఎప్పుడు 2010లో మార్టిగేజ్ ఏదో పెట్టుకొని ఏదో చేసుకున్నారని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్ ఇవాళ పొద్దున వచ్చారు. దీనికి ఆ ల్యాండ్కి ఎటువంటి సంబంధం లేదు. ఆ మార్టిగేజ్ పెట్టుకున్న సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 29, నా ప్రాపర్టీ వచ్చేసి సర్వే నెంబర్ 16 and 28. ఈ నా అద్దుబందులలో పంచుకున్న అద్దుబందులలో నా అంతలా మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఉంటే ఇవాళ చెప్పా చేయకుండా వచ్చేసి మాకు ఇది రోడ్ కావాలి, ఇందులో డాక్యుమెంట్లో రోడ్ ఉందని చెప్పేసి వాళ్ళ ఎవరైతే ఎస్ఎఫ్సి వాళ్ళు వేరే ప్రైవేట్ వ్యక్తికి అమ్ముకుంటే వాళ్ళకి రోడ్ యాక్సెస్ లేదు. ఈస్ట్ ఫేస్కి రోడ్ 12 ఫీట్ల రోడ్ ఉంది. నా దాంట్లోకించి రోడ్ ఇప్పుడు మాకు రోడ్ కావాలని చెప్పేసి 40 ఫీట్ల రోడ్కు సంబంధం కావాలని చెప్పేసి ఉన్నదంతా డెమాలిషన్ చేసి ఇవాళ హైడ్రా అంటే దౌర్జన్యంగా ప్రైవేట్ ల్యాండ్లకు వచ్చేసి దౌర్జన్యంగా వాళ్ళ గుంజుకోవడం జరుగుతుంది. ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. ఇది ఒక లేఅవుట్ కాదు, ఎటువంటి రోడ్డు మెన్షన్ ఉండదు. అయినప్పటికైనా కానీ మేము దౌర్జన్యంగా మా దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పేసి ప్రైవేట్ వ్యక్తుల మీదకి వచ్చి ఈ రోడ్ అని చెప్పేసి ఉన్న ప్రైవేట్ ల్యాండ్ల నుంచి రోడ్లు తీస్తా ఉన్నారు. మరి ఇది ఏందాక సమంజసం అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నాం. దీని మీద మేము కోర్టుకి అప్రోచ్ అవుతా ఉన్నాం. ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మున్సిపల్ కానీ వీళ్ళు రంగనాథ్ గారిని ఎటువంటి హైడ్రా నుంచి ఎటువంటి నోటీసులు ఇవ్వడం ఇవాళ పొద్దున ఎట్లా అంటే పొద్దున్న దొంగలకి వచ్చారు. మమ్మల్ని మేము వీడి కోసం పోలీసు వాళ్ళతో లిఫ్ట్ చేయించి పోలీస్ స్టేషన్ పంపించారు. మేము వచ్చే వరకల్లా ఉన్నదంతా డెమాలిషన్ చేసి పంపించేసారు. మార్నింగ్ ఎన్నింటికి వచ్చారు డెమోలిషన్ కి? ఇవాళ మార్నింగ్ 7:30కే వచ్చారు. అసలు ఎటువంటి నోటీస్ గిట్ ఇవ్వలేదు మాకు ఏది హైదరాబాద్ నుంచి.